9 మే 2024 బుధవారం పంచాంగము మరియు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి, ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో. ప్రయాణానికి వారసుల వివరాలు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 29 మే 2024 బుధవారము పంచాంగ వివరాలు, తారాబలము చంద్రబలము, పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ప్రయాణానికి వారసుల వివరాలు, ఈరోజు జపం చేస్తున్న స్తోత్రం ఏంటి, ఈరోజు ప్రత్యేకంగా చేసే రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో. 29 మే 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 5:31 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:27 అస్తమిస్తాడు. ఈరోజు బహుళ షష్ఠి మధ్యాహ్నం 1:10 వరకు ఉంటుంది. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈరోజు ఉదయం 8:43 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. యోగము ఐంద్రం 11:44 వరకు, కరణము వాణజ్జి 1:10 వరకు. శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, యమగండము 7:30 నుంచి 9 వరకు ఉంటుంది ఉదయం. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 11:36 నుంచి 12:24 వరకు. తిరిగి వర్జము ఈరోజు మధ్యాహ్నం 12:25 నుంచి 1:55 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 9:14 నుంచి 10:45 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ప్రియంగు గులిక శామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం కూడా వేదం తం బుధం ప్రణవం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే ఈరోజు బుధవారం కాబట్టి రోహిణి శ్రవణ నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దరిశంకర తుషారామం క్షీరోదారణ సంభవం నమాం శేషం సోమం సంపూర్ణ ముఖుడ భూషణం అది స్తోత్రాన్ని 27 సార్లు జపం చంద్రగ్రహ దోషాలు తొలుతాయి. అలాగే ఈరోజు బుధవారము గణపతి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతిని గరికతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి జీవితంలో ఏమైనా సమస్యలు విఘ్నాలు జరగకుండా అన్ని పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు చదువులో వెనుకబడుతుంటే వారు తల్లిదండ్రులు వారి చేత ఓం కం ఐం గణపతి నమ అన్న మంత్రాన్ని రోజుకు 108 సార్లు చొప్పున సంవత్సరం పాటు రోజు జపం చేయిస్తే అనలేని జ్ఞాపకశక్తి పెరిగి విద్యలో బాగా రాణిస్తారు. ఇకపోతే ఈరోజు షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా అధిక శోభతాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య కరాలను స్తోత్ర పారాయణ చేసుకుంటే కూడా వస్తాయి, లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల. బుధవారం కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణము ముందు లక్ష్మీ అష్టోత్తరము, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే అధిక శోభతాలు లభిస్తాయి. ఇక పోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే శ్రవణ నక్షత్రానికి తారాబలం ఎలా ఉందని పరిశీలిస్తే ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి అశ్విని మఘ మూల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు. అలాగే వరడి పూర్వపల్లి పూర్వషాఢ నక్షత్రాలకు యువతార అవుతుంది కాబట్టి బాగాలేదు. అలాగే కృతిక రోహిణి హస్త నక్షత్రాలకు సంపతార అవుతుంది కాబట్టి బాగుంది. అలాగే రోహిణి హస్త షోఢ నక్షత్రాలకు జమతార కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల పరమైతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు. భూ సంబంధ విషయాల్లో మనం పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు. ఇక చంద్రబలం ఉండే రాశులు పరిశీలిస్తే ఈరోజు మేషరాశి, కర్కాటకము, సింహము, అలాగే వృశ్చికము, మకరము, మేనరాశులకు చంద్రబలం తారబలం బాలకమైన చంద్రబలం బాగుంటే ఈరోజు నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని మీరు ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది. ఇక ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఎలాంటి దోషం లేదు కాబట్టి సుప్రదమైన నక్షత్రం. పురుషుడు పుట్టిన ఔదార్యవంతుడు, ధైర్యవంతుడు, మంచి శాస్త్ర పారంగతుడు అవుతాడు, వాదోపాదం జయించేవాడు అవుతాడు, ధర్మాత్ముడు కూడా అయి ఉంటాడు. స్త్రీ పుట్టిన బుద్ధిమంతురాలు దాన ధర్మాలు చేసే అవుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి వీరు ఎవరికైనా సహాయం చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. వీరు
ఒక రకమైన క్రమశిక్షణతో వీళ్ళు జీవితం గడుపుతారు. వీళ్ళు భూ సంబంధమైన వ్యవసాయం లాంటి పనులు కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద మేనేజ్మెంట్ జాబ్ల వరకు చేసే వాళ్ళు ఉంటారు. రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్, జ్యోతిషంలో కూడా వీళ్ళు మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఇక పోతే ఈరోజు ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే బుధవారం ఉత్తరం వారసులో ఉంది, ప్రయాణం చేయకూడదు. ప్రయాణం అంటే ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోండి. మీరు ఇక పడమర ప్రయాణం చేస్తే మీకు దాని లాభం కార్యసిద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైనా పడమర వైపు వెళ్తే పనులు సాగుతాయి కాబట్టి అటు చూసుకోండి. ఉత్తరం వైపు పనులు మాత్రం మీరు వాయిదా వేసుకుంటేనే మంచిది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.